జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ముంబై నగరం మహారాష్ట్రలో ఉండే సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఈ ముంబై నగరం కేవలం మహారాష్ట్ర రాజధాని మాత్రమే కాకుండా మన దేశానికి ఆర్థిక రాజధాని కూడా. ఒక దేశానికి ఆర్థిక రాజధాని అంటే మాటలు కాదు, ఆ దేశ ఆయువు పట్టు అంతా కూడా ఆ ఆర్థిక రాజధానిలోనే ఉంటుంది. అందుకే ఒక వర్గం వారి చూపు, తెలుసు కదా ఆ వర్గం వాళ్ళు ఎవరా, ఒక వర్గం వారి చూపు ఈ ముంబై మహానగరం మీద అయితే పడింది. సహజంగా ముంబై మహానగరంలో హిందువుల జనాభా అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ముంబై మహానగరాన్ని సొంతం చేసుకోవాలంటే హిందువుల కన్నా తమ జనాభా ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఆ వర్గం వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంతే, ఇక పెద్ద ఎత్తున ఈ అక్రమ వలసదారులందరినీ కూడా ప్రోత్సహించడం ప్రారంభించారు. అంటే భారత్లోకి అక్రమంగా ప్రవేశించే ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను, అదేవిధంగా రోహింగ్యా ముస్లింలను ఈ ముంబై మహానగరంలోకి తీసుకురావడం ప్రారంభించారు. అంతెందుకే స్వామి, ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి మీకు. ముంబైలో ఉండేది పెద్ద విషయమా? చిన్న చిన్న పట్టణాలు కూడా వీళ్ళు విస్తరిస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోలో చెప్పే ఈ మాట. ఇంకా ముంబైలో విస్తరించేది పెద్ద విషయమా? మనకు తెలియకుండానే మన చుట్టూనే ఇళ్ళు చిన్న పట్టణాల్లో అయితే 10ల సంఖ్యలోనూ, పెద్ద అయితే 100ల సంఖ్యలోనూ, ఇంకా ఈ తిరుపతి, విజయవాడ ఇలాంటి చోట అయితే వేలు లక్షల మంది ఉన్నారు. వీళ్ళైతే ఏం తక్కువే లేరు. మనకు తెలియకుండానే మన చుట్టూనే వీళ్ళు బతుకుతారు. మనం చేతగానితనంగా, మనం ఒక లఫంగిలి మాదిర కనీసం ఏ మాత్రం బాధ్యత లేకుండా వాళ్ళని చూస్తా కూడా సైలెంట్గా, చెప్పాలంటే హిజ్రాల కంటే నీచంగా బతుకుతున్నాం మనం. వాళ్ళే చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకంటే దరిద్రంగా బతుకుతున్నాం మనం. కనీసం ఏ మాత్రం బాధ్యత లేకుండా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకోవాలా, పోలీసులు పట్టించుకోవాలా. ఖచ్చితంగా అనుమానం వచ్చినప్పుడు, ఒరే మీరు ఎవరు, మీ కథ ఏంది, మీరు యాడ్ నుంచి వచ్చినారు, వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది, వాళ్ళ భాష చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళందరినీ ఖచ్చితంగా పిలిచి మరీ ఎంక్వైరీ చేయొచ్చు, మీరు ఎవరు యాడ్ నుంచి వచ్చినారని చెప్పేసి. ఒక్కసారి ఈ విధంగా జరుగుతుందని చెప్పి తెలిస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు వచ్చేదానికి అందరూ కూడా భయపడతారు. ఓయమ్మ ఆడంతా అందరినీ తరిమేస్తారంట, ఇట్టోళ్ళు ఎవరైనా దొరికితే పట్టుకొని కొడతానంట, తీసుకుపోయి జైలు వేస్తారంట అని చెప్పి వచ్చే వాళ్ళు కూడా భయపడతారు. ఆ పరిస్థితి లేదే. ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు వాళ్ళ సంకలనం ఆపుతున్నాయి చెప్పాలంటే. ఇంకేం చెప్పాలి నేను? సరే, ఇప్పుడు ఈ ముంబైలో దీనికోసం ఏకంగా 180 NGOలు పనిచేస్తున్నాయంట. దేనికోసం? ఈ అక్రమ వలసదారులను ముంబై నగరానికి తీసుకొచ్చిన దానికోసం. ఈ NGOల పనుల్లో ఏంటంటే, ఎక్కడైతే హిందువులకు ఆయువు పట్టు లాంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను, రోహింగ్యా ముస్లింల జనాభాను ఆ ప్రాంతాలకు చేర్చి అక్కడ ముస్లింల జనాభా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడమే వీళ్ళ పని. సరే, ఇక ముంబై నగరానికి సంబంధించిన జనాభా పెరుగుదల గురించి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ TISS సంస్థ ఒక సర్వే అయితే చేసింది. ముంబై నగరంలో ఏ వర్గం జనాభా పెరుగుతుంది, ఏ వర్గం జనాభా తగ్గుతుంది అన్న విషయాలపైన ఈ టాటా సంస్థ అయితే ఈ సర్వే అయితే చేసింది. టాటా అనగానే మనకు నిజాయితీ మారిపోయారు. అలాంటి టాటా సంస్థ ఒక సర్వే చేసిందంటే అది ఎంత ఖచ్చితత్వంతో కూడుకొని ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సర్వేలో ఆశ్చర్యపోయే, చెప్పాలంటే విస్తుగొలిపే నిజాలు అయితే బయటకు వచ్చినాయి. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు అందరినీ కూడా షాక్ గురి చేశాయి. ఇంతకు ఆ ఫలితాలు ఏంటో తెలిసిన? ముంబై మహానగరంలో 1961లో హిందువుల జనాభా 88% ఉంటే ముస్లింల జనాభా కేవలం 8% ఉండిందనమాట. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయాలి. అయితే 2011 నాటికి ముంబై నగరంలో హిందువుల జనాభా 66% ఉంటే ముస్లింల జనాభా 21% పెరిగింది. 88% నుంచి 66% తగ్గిపోయిందంటే అప్పటికి ఎంత తగ్గినట్టు? మనకు దాదాపుగా 22% తగ్గిపోయినట్టు. కానీ ముస్లింల జనాభా 8% నుంచి 21% పెరిగిందంటే వాళ్ళు 13% పెరిగినట్టు. అది ఇప్పటికి కాదు, 2011 నాటికే. ఇంకా 2024 నాటికి ఇప్పటికి ప్రస్తుతం ఏ విధంగా ఉంటుందో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఈ ముంబై నగరంలో హిందువుల జనాభా ఈ 60%గా ఉన్నది కదా, ముస్లింల జనాభా ఏకంగా 30%కి చేరుకుందంట. అర్థం మీకు? 30%. అంటే 8 ఎక్కడ, 30 ఎక్కడ, మనం 88% ఎక్కడ, 60% ఎక్కడ, ఏమైనట్టు మిగతా వాళ్ళంతా హిందువులందరూ కూడా ఆలోచించండి. లేదా ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ముస్లింలు అంటే ఇంత వీళ్ళ జనాభా ఈ స్థాయిలో పెరిగిందంటే వీళ్ళు, నేనేం మాట్లాడాలి, ఇంకెంతమంది కొత్తగా వచ్చినట్టు? ఇక 2040 నాటికి ముంబై నగరం
ముస్లిం మెజార్టీ నగరంగా మారిపోని ఉన్నదని చెప్పేసి ఈ సర్వే అయితే సంచలన విషయాలను అయితే బయటపెట్టింది. దీంతో సర్వే ఫలితాలను చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతున్నారు. అయితే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడే అక్రమ వలసదారులందరినీ కూడా ఈ ముంబైకి తీసుకొని వచ్చి వాళ్లకు ముంబైలో స్థిర నివాసాలు ఏర్పరచడానికి ఏకంగా 180 ఎన్జిఓలు పనిచేస్తున్నాయంటే మన వెనక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే చెప్తాంది, నాయనా మీ పుణ్యం ఉంటుందిరా స్వామి, మీకు దండం పెడతాను, ఇంకనైనా కూడా కళ్ళు తెరచండి, లేకపోతే మన కళ్ళు మనమే పొడుచుకున్నట్టు అవుతుంది, మన భవిష్యత్తు మనమే సర్వనాశి చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి అందుకే మిమ్మల్ని ఎన్నోసార్లు చేతులు జోడించి మొక్కేది. దయచేసి ఈ సూడో సెక్యులర్ మాటలు నమ్మొద్దు, ఆయా పార్టీల మాటలు నమ్మొద్దు, మన జాతికి మనమే ద్రోహం చేయొద్దని చెప్పేసి నేను మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నా. ఏం చెప్పేది, నేను ఏం చెప్పాలా? ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత డేంజర్లో ఉన్నామో. అది మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.